ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాక్షి పేపరు గత 15 రోజుల నుంచి వాళ్ళు పాపం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి స్టోరీ బోర్డులు రన్ చేస్తున్నారు. కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని పేరు పెట్టి వాళ్ళ స్టోరీ తయారు చేసుకునే రూమ్లలో కూర్చొని స్టోరీలు తయారు చేసుకొని అబద్ధమైన న్యూస్లు స్టోరీ బోర్డులో రన్ చేసుకుంటూ పేపర్లలో అబద్ధమైన న్యూస్లు చేస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఒక పార్టీ పాంప్లెట్ లెక్క పనిచేస్తుంటారు. ఒకవేళ సాక్షి పేపర్కి సేల్స్ లేవు, ఆ మీడియా చూసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే, దానికోసం నా ఫోటో వాడుకుంటే కానీ వాళ్ళ పేపర్లు సేల్ కావలేదనుకుంటే అది వాళ్ళ కర్మ. ఆ స్థితికి దిగజారిపోయినారు విలువలు లేని జర్నలిజం చేసి. డైరెక్ట్గా సాక్షి పేపర్నే మాట్లాడుతున్నాను. అన్ని న్యూస్లు చూస్తూ ఉండవు. నీ పేపర్ కొనేవాళ్ళు ఏమీ లేకపోతే పేపర్ డబ్బా మూసేసుకొని మీ షాపు మూసేసుకొని పోతే మర్యాదగా బాగా ఒక గౌరవంతో ఉంటారు. మొన్న రాసినారు బ్రిడ్జుల్ని మాదిరెడ్డి మేడం క్యాన్సిల్ చేసిందని. క్యాన్సిల్ చేసే శక్తి, అర్హత, స్తోమత, అంత అధికారం నాకు లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం. నీ పార్టీకి సంబంధించిన నాయకులు 5 సార్లు 6 సార్లు టెంకాయలు కొట్టి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగిస్తూ ఉంటే, ₹1 వర్క్ లేకుండా చేయకుండా, ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా ఆ బ్రిడ్జుల్ని ప్రజలకు అపోహ పెట్టడానికి మీరు ఆ బ్రిడ్జుల్ని టెంకాయలు కొట్టారు తప్పితే, ఆ బ్రిడ్జులకి మేము మా ఎన్నికల వాగ్దానంలో మేము చేసిస్తామని చెప్పినాం కాబట్టి ఆ వాగ్దానానికి కట్టుబడి ప్రభుత్వము వాటిని క్యాన్సిల్ చేసి నిర్ణయం తీసుకుంటే, దానికోసము 8 నెలల నుంచి పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ సెక్రటేరియట్లో తిరిగి మళ్ళీ వాటిని రీఅప్రూవల్ చేయించుకొని తెచ్చి కడప ప్రజల కోసము మేము పని చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? నీ పేపరు అబద్ధపు రాతలు రాస్తున్నారు. కనీసము భగవంతుడు అంటే భయమన్నా ఉండాలి మనుషులకు. అబద్ధాలు రాతలు రాసేటప్పుడు మీ ఇంట్లో కూడా పెళ్ళాం పిల్లోళ్ళు ఉండరు. నీ పేపర్లో పనిచేసే యాజమాన్యానికి కూడా మీకు కూడా అందరికీ పెళ్ళాం పిల్లోళ్ళు ఉండరు. నీ సాక్షి పత్రిక సంబంధించిన పని చేసే వాళ్ళు నా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు. మాకు గత 5 సంవత్సరాల్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అవసరమైతే పలకరించిన నాదుడే లేదని చెప్పి తీసుకోబోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు. నిన్న 450 ఎకరాలు దేవుని కడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని. అసలు మీకు దిమాకు లేదో, మీ యాజమాన్యానికి దిమాకు లేదో, ఇలాంటి స్టోరీ బోర్డులోకి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ 450 ఎకరాలు ఉందో, 600 ఉందో, 1000 ఎకరాలు ఉందో అది మీకే పాత్రికేయులకే తెలుసు. అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటే ఊరికే కూర్చుంటారా? నేను అది ప్రశ్నిస్తున్నా. నువ్వు కాదు, నేను చెప్తున్నా. 1 సెంటు కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈరోజు నేను పని చేస్తున్నా. నీ పార్టీకి సంబంధించిన, నీ పేపర్కి సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశనం చేసి వదిలినారు. నీకు ఏమి స్టోరీలు లేవు, అబద్ధపు స్టోరీలు తప్పితే. ఆ వాస్తవము, ఆ ల్యాండ్లోకి గ్రావెల్ తరలించింది, వేసింది వాస్తవము. ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు. ఈమె పేరు లీలావతి, ఒంటరి మహిళ. మొన్ననే ఒక 2 నెలల క్రితం పాపం భర్త చనిపోయినారు. 2 సంవత్సరాల క్రితం 22లో కొడుకు చనిపోయినాడు. ఇలాంటి అమాయకుల ఆడోళ్ళు బయటికి కూడా రావట్లేదు. వీళ్ళెవరో కూడా తెలియకుండా మీరు పాటికి మీరు సాక్షి పేపర్లో స్టోరీ బోర్డులు పెట్టుకొని 450 ఎకరాల నెంబర్ రాసేస్తే అది నిజమవుతుందా? ఆమె గత 5 సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తన పాస్బుక్లు ఉన్న ల్యాండ్లో పని చేసుకుంటోంది. ప్రతి ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి కరోనా ముందు నుంచి ఆమె ల్యాండ్లోకి కరోనా ముందు ఒక్కసారి పోయి చూసి వచ్చింది. ఈ మధ్యలో వాళ్ళ భర్త గత 5 సంవత్సరాల నుంచి బెడ్ రిడను, ఆయన గత నెలనే చనిపోయినారు. ఆమె బయటికి కూడా రాలే.
రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తికి ఫోన్ చేసి మాటికి కంప చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది, గ్రావెల్ తవ్వితే కంప చెట్లు మొలవంట. అది వాస్తవమేనా? గ్రావెల్ తవ్వితే ఇంకా కంప చెట్లు రావంట. మీ అందరికీ తెలుసు, దేవునికడప చెరువు చుట్టుపక్కల గాంజా చేసేవాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని. వాళ్ళ అడ్డ అయిపోయింది దేవునికడప చెరువు. దానిలో వాళ్ళు తాగి ఏదోదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటుంది ఆమె ల్యాండ్ను. 2 ఎకరాల 10 సెంట్లు ఆమె ల్యాండ్. ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట. నేను కూడా పోయి చూడలా. అది గ్రావెల్ వేస్తే ఆ కంప చెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది. ఈమె పక్కన 70 సెంట్లు ఉన్నా ఇంకొక అతను కూడా నేను కూడా అట్లే వేసుకుంటానమ్మా, గ్రావెల్ వేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది ఉంటే ఈమె 3,50,000 రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో. ఇది 2వ తేదీ, మార్చి 2వ తేదీ చెల్లించింది. మీ స్టోరీ కాలం మొన్న వచ్చింది, ఆ తర్వాత మరుసటి రోజు వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.